వెళ్ళొస్తా మావయ్య. మధ్యాహ్నానికి లంచ్ రెడీ చేసి టేబుల్ మీద పెట్టాను, పక్కనే టాబ్లెట్స్ కూడా పెట్టాను, వేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పటికే లేట్ అయిపోయింది మావయ్య, వెళ్ళొస్తాను. వచ్చేసావమ్మా? మావయ్య, ట్రాఫిక్ ఎంత ఉందో అసలు, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. మావయ్య, డిన్నర్ రెడీ చేశాను, రండి వడ్డిస్తాను. నువ్వు కూడా రామ్మా, తిందుగానే. ముందు మీరు తినేసేయండి మావయ్య, చాలా టైర్డ్ గా ఉంది, నేను ఫ్రెష్ అయిపోయి వచ్చి తింటాను. మీరు టైంకి టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా, రండి వడ్డిస్తాను. సరే. ఎందుకమ్మా వీక్ ఆఫ్ రోజు కూడా ఇంత తొందరగా లేవడం? కాసేపు పడుకోవచ్చు కదా. ఇంట్లో బోల్డ్ అని పనులు మిగిలి ఉండిపోయాయి మావయ్య, బెడ్షీట్స్ ఉతకాలి, బ్లాంకెట్స్ మార్చాలి, అందుకే లేచాను. జాబు ఇటు ఇంటి పని చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదమ్మా. నాకు ఇబ్బంది అలా ఏం అనిపించట్లేదు మావయ్య, ఏది చేసినా మన ఇంటి కోసం మన వాళ్ళ కోసం అనే ఫీల్ వస్తుంది. మీరు దాని గురించి అంత ఎక్కువ ఆలోచించకండి, అంత ఇబ్బందిగా అనిపిస్తే నేనే జాబ్ మానేస్తాను. చాలా మంది ఆడవాళ్ళు ఇంటి పనులు చేసుకుంటూ జాబులు చేస్తున్నారు. వాళ్ళ ఓపికకి